హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో నోట్లో వేసుకుంటే కరిగిపోయే స్వీట్ రెసిపీ అండి. ఈ స్వీట్ రెసిపీ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్గా, ఈజీగా, క్విక్గా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఏదైనా స్వీట్ తినాలి అనిపించినా, లేదంటే ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చినప్పుడు ఏదైనా డిఫరెంట్గా చేసి పెట్టాలి అనుకుంటే ఈ బియ్యం పిండితో చేసి ఈ స్వీట్ని ఒకసారి ట్రై చేసి చూడండి. పదండి ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోవాలి. బియ్యం పిండిని మనం లో ఫ్లేమ్లో ఒక 6 నుంచి 7 నిమిషాల పాటు ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలండి. 6-7 నిమిషాలు లో ఫ్లేమ్లో రోస్ట్ చేశాక ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఈ పిండిని ఇప్పుడు మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి ఒక 2 కప్పుల పాలను పోసుకోవాలి. పాలను పోసుకున్నాక ఇప్పుడు మనం పాలని బాగా మరగనివ్వాలండి. పాలు చూడండి మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ పాలని మనం ఈ విధంగా కలుపుకుంటూ ఇంకొక 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఒక 1/2 కప్పు పంచదారను వేసుకోవాలి. పంచదారను వేసుకొని దీన్ని కలుపుకుంటూ కరిగేంత వరకు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే మనం ఒక 1/2 కప్పు డెసికేటెడ్ కోకోనట్ పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా మనం కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న బియ్యం పిండిని కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో అస్సలు దీన్ని కుక్ చేయకూడదండి. మనం లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి. కలుపుకుంటూ ఇది దగ్గర పడిగేంత వరకు దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇది ఈ విధంగా దగ్గర పడుతున్నప్పుడు ఇప్పుడు ఇందులోకి ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకొని కలుపుకోవాలండి. నెయ్యి వేసుకొని ఇంకొకసారి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఇది బాగా మిక్స్ అయింది. అలాగే ప్యాన్ నుంచి కూడా సపరేట్ అవుతుంది చూడండి. ఈ విధంగా ప్యాన్కి సపరేట్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ని ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. బౌల్లోకి వేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒక 5 నిమిషాల పాటు చల్లారనివ్వాలి. 5 నిమిషాల తర్వాత దీన్ని ఈ విధంగా ఒకసారి కలుపుకోవాలండి. బాగా చూడండి ఈ విధంగా బాగా కలుపుకున్నాక ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చుట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా రౌండ్ షేప్లో మనం బాల్స్ లాగా చుట్టుకోవాలి. ఈ విధంగా చుట్టుకున్నాక ఇప్పుడు దీన్ని మనం డెసికేటెడ్ కోకోనట్ పౌడర్లో ఈ విధంగా కోట్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మనం అన్నిటినీ ఈ విధంగా రౌండ్స్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే నోట్లో వేసుకుంటే కరిగిపోయే మన బియ్య పిండితో చేసే స్వీట్ రెసిపీ అనేది రెడీ అయిపోయిందండి. చూడండి చూడడానికి ఎంత ఎమ్మీగా ఉందో, తినడానికి కూడా ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మీకు ఇన్స్టెంట్గా స్వీట్ తినాలి అనిపించినా, పిల్లలు ఏదైనా స్వీట్ అడిగినా, లేదంటే ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఈ విధంగా డిఫరెంట్గా టేస్టీగా ఈ స్వీట్ రెసిపీని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.